అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకో మార్నింగ్ 6 అవుతుంది. యాక్చువల్గా నేను 5:30కి లేచి పెండ గిడ తీసేసి వీటికి దానా గిడ పెట్టేసిన. ఇంకా అటు కొంచెం దొడ్డి గిడ సాఫ్ చేసేది ఉంటే అదంతా సాఫ్ చేసిన. ఇంకో ఇక్కడ 2 ఆవులు ఉన్నాయి చూసారా? ఈ 2 ఆవులేమో ఇప్పుడు పాలిస్తున్నాయి ప్రజెంట్. ఇంకా 2 ఆవులు ఉన్నాయి. ఇంకో వీటిని చూపిస్తా. అవేమో ఈయననికి రెడీ ఉన్నాయి. ఇంకో 1 మంత్ అట్లా అయితే, ఇంకో 1 మంత్ కాదు కానీ ఒక 2 మంత్స్ అయితే ఒకటి ఉంటుంది. ఇంకో ఈ 2 ఆవులేమో ఇవి ఇంకొక 2 మంత్స్ అయితే, అంటే 2 మంత్స్ అయితే ఒకటి ఉంటుంది, 3 మంత్స్ అయితే ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని ఇటు సపరేట్ కట్టేసిన. అటు షెడ్ల గిట అటు ప్లేస్ లేదు, కొంచెం బుర్జ అయింది. ఇంకో ఇవి 2 ఏమో పాతదానివి. దాందొకటి ఎర్రదేమో ఎర్రదాంది, నల్లదేమో నల్లదాంది. బకెట్ అయితే తెచ్చి రెడీగా పెట్టుకున్నా. ఇంకో దానా తినేగానే పిండేసేయాలి. ఇటు ఇంకో ఇక్కడ 2 చిన్న లాగలు ఉన్నాయి. ఈ 2 చిన్న లాగలు వీటికి. నైట్ గడ్డేసినా కానీ మేస్తలేదు, అంతా ఖరాబ్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఇట్లా గాడి ఉంటే మంచిగా ఉంటుంది, కానీ ఇంకా ఇదేనికే అంటే అప్పుడు కొంచెం వేసినా, ఒకటేసారి కాకుండా. ఏ పుట్టోడా, నీకు మొక్కజొన్న బుట్టలేసి ఎందుకు అట్లా చేసినావు? ఏ బేబీ, ఇది చూడు, దీని పేరు బేబీ అనమాట. అయితే మా అమ్మగాడు పెట్టుకోండి దీని పేరు బేబీ అని, కానీ మొక్కజొన్న వేస్తే తినలేదు. ఇంకో ఇది ఈరోజు బయటకు పోదు. ఇదిగా అంటే రోజు బయటకు మేపుతున్నాము, ఇది ఇక్కడనే ఉంటుంది. నేను యాక్చువల్లీ దీన్ని ఈరోజు కడగాలి, ఈ రెండింటిని కడగాలి. కానీ ఇక దీన్ని ఈరోజు ఇక్కడనే ఉంచుకొని దీన్ని కడిగేసి దీనికి ఒక ఇంజెక్షన్ ఇప్పించాలి, ప్లస్ ట్యాబ్లెట్ వేయాలి. ఇది కొంచెం ఫీవర్ లాగా ఉన్నట్టుంది. మళ్ళీ చాలా రోజుల నుంచి ఇది అసలు బక్కగా అయిపోతుంది అనమాట. ఇంకా దీన్ని ఇటే ఉంచేసేయాలి. ఇవన్నీ మన బాయిదికి పోతాయి. మన బాయిదికి పోయి అక్కడ మేసుకొని మళ్ళీ సాయంత్రం వస్తాయి అన్నమాట. వేసినారు. ఈమె చూడేమో ఆలోచిస్తుంది. ఏమైందిరా ముక్కులకించేది? ఏమైంది? తమ్ముడు ఏమంటు? ఇంకో తమ్ముడు అక్కడ వండుకుండు. నువ్వు ఈడ వండుకున్నావు? ఆడ వండుకున్నావా? అవునా? చూడండి ఆ మళ్ళీ చూపిస్తా. అది ముట్టుకోవద్దు, ఇంత దూరం జరుగు. అంటే ఆ స్విచ్చెస్ పని చేయవు, మీరు మళ్ళీ పని చేస్తాయి అని చెప్పకండి. ఆ స్విచ్చెస్ అయితే పని చేయవు. ఇంకా అంతే, ఇంకా అల్లరి స్టార్ట్ చేసేసింది. ఇంకా చిన్నోనికి నేను మోసాంబరం పోయాలి. మోసాంబరం పోసేసి ఇంకా తల అంటితే అని పని అయిపోతుంది. వాడు పడుకుంటాడో ఇంకా వాడి ఇష్టము. ఇంకా వాడే మన ఆట చూడండి. మమ్ముగా ఇటు లేచినవారా? ఇటు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా, మంచి చెప్పు. గుడ్ మార్నింగ్. యాబుజీ వాటర్ ఉడిగి నేను అప్పుడే పాలు చేసిన. డబ్బున పెడితే ఏ లొల్లి స్టార్ట్ చేయి. ఇగో నేనేమంటున్నా, నువ్వు డబ్బున పెట్టినావు అనుకో, పాలు తాగేసి రొట్టేసుకొని తిని వీటిని కొట్టుకోవాలి. ఒకదాన్ని ఇటే ఉంచుతుంది అలా. అది జర సుస్తుంది, దాని పానం జ్వరం వచ్చినట్టుంది. కర్రోడు అది జర సుస్తుండు. ఆ ఇటే ఉంచి మంచిగా కడగాలని, కడగ పానం జ్వరం అబ్బాయింది. అప్పటికి కావాలి. ఒరే టమాటా కూర ఉన్నాయి ఈరోజు. ఇప్పటిదాకా మా అమ్మగారు మాట్లాడినిస్తలేదుగా,
అయితే ఆ కర్రదానికి జ్వరం వచ్చింది. నిన్ననే జ్వరం మేయలే అటు కాదు, ఇంకొక కర్రది. అయితే దానికి ఈరోజు మంచిగా కడిగి ఒకవేళ డాక్టర్ వస్తా అంటే ఇంజక్షన్ ఇప్పించాలి, ప్లస్ ట్యాబ్లెట్స్ కూడా వేయాలి. అందుకే దాన్ని తీసుకోవతలే ఈరోజు ఇటే ఇగాడు. ఏమో అది అప్పటి నుంచి జర చూస్తే ఉంటుంది. అప్పుడు మన డెలివరీ అయినప్పటి నుంచి అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా జర బాగా బక్కగా అవుతుంది. నిన్న జ్వరం వచ్చినట్టుంది. ఎండకి ఇక దానికి వచ్చి పోతలే, చెట్ల కింద వైలీలా పడుతుంది. ఫోన్ చేయాలి డాక్టర్ వస్తా అంటే ఇప్పించి. వేరే డాక్టర్. టమాటాలు మంచిగా ఉన్నాయి, జబ్బరస్తుంది. అమ్మ పొద్దున్న లేచి రొట్టెలు చేసింది. నువ్వు దెబ్బ పెడితే నేను ముఖం కడుక్కుంటా. వాటర్ ఆన్ చేసారు, పోయేరేటం. ఈ వాటర్ తీసుకురాడా పెట్టే. కొట్టింది కానీ మంచిగా ఆడుకుంటుండు. ఎవరు పట్టించుకుంటలేరు వీటిని. ఆనంతలు ఆడొక్కడే ఆడుకుంటుండు. అవంట వెల్లీలు పెట్టేసి అమ్మకి. టిను టిను ఇద్దరా అట్లా ఆనందలో వాడు వదిలేస్తే ఆడుకుంటాడు మంచిగా. ఒక్కోసారి సతాయిస్తాడు అంటే ఇక ఎట్లా అంటే ఘోరంగా సతాయిస్తాడు. ఇక మనకి పిచ్చిలేస్తుంది. ఒకడికి మమ్మగారు సతాయిస్తాడు, ఒకరికి సతాయిస్తాడు. ఒక్కోసారి మమ్మగారు సతాయిస్తాడు, ఒకరికి ఈడు సతాయిస్తాడు. అప్పుడు సౌ బీపీలు వేస్తుంది. ఇక పిచ్చి అంటే అప్పుడు లేస్తుంది. ఈరోజు దావుతుందేమి ఇంకా వస్తా 10-11 గంటల వరకు వస్తా. వీటిని ఆవులం కట్టేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దావత్ వేసి వచ్చి మళ్ళీ 3 గంటలకు 4 గంటల వరకు ఇప్పాలి వీటిని. లేకపోతే పెద్ద తాళ్ళు పెట్టాను కట్టేసి ఈరోజు ఎట్లయితే చూడాలి. పెద్ద ఇంకో టైం వచ్చేసి 6:30 అవుతుంది. పని మొత్తం అయిపోయింది. ఇక వీటిని కొట్టుకోకపోతే పొద్దున్న లేస్తే బాగానే ఉంటుంది. పొద్దున్న లేవాలి, కాకపోతే మెలక రాదు. లేచేదాకా ఇబ్బంది. లేచినామంటే మంచిగా వేసుకొని పాలు తాగాలి. నువ్వు తాగుతుంటే మా అమ్మగారు అడుగుతాడు. నేను పాలు తీయలే, కుక్కలు చూపించింది నాకు పాలు వేయి, నాకు పాలు వేయి, నాకు పాలు వేయి. డబ్బా ఇంకా డబ్బలనే తాగుతాడు అమ్మాయి. ఇంకా బుడ్డోడు అవుతుంది. ఈరోజు రొట్టెతో నాతో తినిపించాలని ఈరోజు. నిన్న మిస్ అయింది నాతో ఆడు. ఆడు పిలుస్తుండు. ఇల్లు నూకేసి పని చేసుకుంటే అయిపోతుంది. పాలు వేడైనాయి. అవి ఆల్వే ఆడ ముచ్చట పెడుతున్నారు. పాలు తావా? ఎందుకు? ముఖం కడుకోవా ఫస్ట్? ఏడి వారు ఇంతసేపు చిన్న తాగలేను. అటు పోయి నీకు అట్లేస్తాను పోయినా వస్తుంది. కట్టుకోపో జల్దీ. అవో దా పాలు వేడైనా దాన్ని పాలు పోసి పెడతారా? అరే పాలు తింటారు వీళ్ళు. అరే తమ్ముడు ఏడుస్తుండు. మమ్మ తమ్ముడు ఏడుస్తుండు. అవో బాగుందా? కూర అవుతుంది. మా అమ్మగాడు ఏం చేస్తుంది మీకు చూపిస్తున్నా. ఏం చేస్తున్నాం అమ్మ? అదేంటిది? అట్లా ఆడుకునేదా? ఆడుకో. అవన్నీ నీవేనా పావులు? అవన్నీ నీవేనా? అవన్నీ నీవేనా? ఒకటి ఇస్తావా తమ్మునికి? ఇస్తావా? సరే. వచ్చేసి 7:45 అవుతుంది. బాగా ఆవులను తీసుకొని పోతుండు.